పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనము దయచేసి సమయంలో మరి చదువుకుందాం. 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే బాగా గమనించండి. మనము గమనించినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము మనం ఆ 20వ అధ్యాయం అంటేనే మనకేం గుర్తుకు రావాలి? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు. హల్లెలూయా! దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు గుర్తుకు రావాలి. ఈ అధ్యాయంలో చాలా మట్టుకు ఆజ్ఞలు ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇచ్చాడు మరి ఆ ఆజ్ఞలను గురించి మరి దేవుడు ఆ ఆజ్ఞలు అన్నీ అయిపోయిన తర్వాత, చెప్పబడిన తర్వాత, మరి ఆజ్ఞలు అన్నీ ముగించిన తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి దిగి వచ్చడం మనం చూస్తుంటున్నాం. ఆయన తన ప్రజలకు ఎలాంటి దర్శనము చేత ఆయన మరి దర్శించబోతున్నాడంటే చూడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడినడలా మేము చనిపోదుము. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆ స్వరము, ఆయన దిగివచ్చుట, ఆయన మహిమను ప్రజలు చూడలేకపోయారు. ఆ తేజస్సును ఆయన దిగి రావటము ప్రజలు దాన్ని అంత ఆయనకు ఏమని పేరున్నదంటే సర్వశక్తిమంతుడు, తర్వాత చాలా ఆయన ఇంకా భయంకరుడు, దేవుని చేతిలో పడుట బహు భయంకరం అని. అంటే ఆయన మనతో ఉన్నాడంటే మనం ఆయనకు భయపడవలసిన వారం అంటున్నాం. ఆయన సన్నిధి మనతో ఉందంటే మనం భయపడాలి. ఆయన ప్రసన్నతను ఎంత మాత్రమును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో ఏదైనా చిన్న తప్పిదము, అపరాధములు, పాపములు ఉన్నట్లయితే దేవుని దగ్గర యథార్థంగా ఆయనను ముఖాముఖిగా మనం చూడలేము. ముఖాముఖిగా నన్ను చూచిన వాడు ఎవడు లేడు అంటాడు దేవుడు కదా. దేవుని చూచిన వారు నరులు ఎవరు లేరు. కాబట్టి ఆయన దేవుణ్ణి చూచిన వాడు బ్రతుకునా? నరుడు బ్రతకలేడు. ఆయన తేజస్సు అటువంటిది, అంతటి తేజస్సు. అందుకోసమే ఆయన ఏం చేశాడంటే మన మధ్యలోనికి ఆయన తాను తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చింటున్నాడు. ఆయన ఈ లోకానికి తన మహిమనంతా వదిలి మన మధ్యలోనికి వచ్చింటున్నాడు. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి నివసించడానికి ఆయన దిగి వచ్చింటున్నాడు. ఇక్కడ చూడండి, ఈ ప్రజలు మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి దేవుడు అంటే సమస్తమును, ఆకాశమును, భూమిని, సముద్రములను, నక్షత్రములను, మరి వాటినన్నిటినీ సృజించినటువంటి వాడు. వాటిని సృజించి 7వ దినమున విశ్రమించినటువంటి దేవుడు. ఆయన మరి ఎలాంటి దేవుడు అంటే సమస్తమును ఆయన చేత సృజించబడినటువంటి, ఒక మాట చేత సృజించినటువంటి దేవుడు. ఆయన సర్వ సృష్టికి అధికారి అంటున్నాడు. సర్వ సృష్టిని మాట చేత సృజించినటువంటి దేవుడు అంటున్నాడు. ఆ దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి దిగి వచ్చినటువంటి సమయాన్ని మనం చూసినట్లయితే, ప్రజలందరూ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వని, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనేది, ఇదిగో మేమైతే నీవు మాతో మాట్లాడు, దేవుడు మాతో మాట్లాడినలా మేము చనిపోతాము అంత. కాబట్టి అలాంటి సమయంలో అందుకు మోషే భయపడి కుడి మిమ్ము పరీక్షించుటకును
మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా. ఎందుకోసం దేవుడు వేంచేశాడట? దేవుడు ఎందుకోసం ఆయన మన మధ్యలోనికి వచ్చాడంట? ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి వచ్చాడు మనకు భయము కలుగుట కొరకు, మనం పాపము చేయకూడనట్లు మిమ్మల్ని పరీక్షించుటకును మనం పాపము చేయకుండా ఉండుట కొరకాయ ఆయన మరి దిగి వచ్చింటున్నాడు. ఆయన భయము మీకు కలుగుటకును. దేవుడు అంటే ఇప్పుడు భయము లేనటువంటి స్థితి ఉంటున్నది. ఈ ఆరాధనలోకి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటున్నాడు? ఆయన ఇంతవరకు ఆరాధన చేశాం. మనం ఆరాధన చేసేటప్పుడు ఎక్కడ 2-3 కూడి నా నామమును ధ్యానించెదరో వారి మధ్య నేను ఉంటానన్నాడు. అంటే ఆయన నామములో విశ్వాసులు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వారు, ఆ విశ్వాసుల సముదాయమ సంఘం. ఆ విశ్వాసుల మధ్యలో ఆయనను మనము కొనియాడుటకును, ఆయన కీర్తిస్తున్నప్పుడు, ఆయన పాటలు పాడుచున్నప్పుడు, ఆయన వాక్యమును ధ్యానించుచున్నప్పుడు మన హృదయంలో మరి ఆ యొక్క మాటలు మన హృదయాల్లో చేర్చబడినప్పుడు, ఎమ్మాయను గ్రామం నుంచి 2 వ్యక్తులు వస్తున్నప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ జరిగినటువంటి సంగతి, ఆయన మాట్లాడుచున్న సమయంలో మన హృదయము మండలేదా అనే మాటను మనం చూస్తుంటున్నాం. దేవుని వాక్యము మాట్లాడుచు ఉంటే ఆ మాటలు వింటున్న నీవు మండాలి, నీ హృదయం మండాలి. అదే విధముగానే ప్రియమైనటువంటి దేవుడు ఆయన పాటలు పాడుతున్నప్పుడు నీకు గగుర్పాటు రావాలి, భయము కలగాలి. ఆయన ఆ పాటల్లో ఉన్నటువంటి ఆంతర్యమును, ఆ పాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని నువ్వు తెలుసుకొని ఏం చేయాలి తెలుసా? భయపడాలి. ఇంత ఆయనను స్తుతిస్తున్నప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు సింహాసనం నుండి సిలువకు దిగువచ్చినది అనే ఇంతవరకు మనము పాట పాడాం. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని ప్రేమ ఇది అని పాట పాడినప్పుడు, అవునా ఇంత ప్రేమనా? ఆరనేటువంటి ప్రేమనాది, అగ్నిని ఆర్పగలము. ఒకళ్ళ నీళ్లు, ఒకళ్ళ ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తే వస్తాయేమో, కానీ ఆయన ప్రేమను ఎవరు కూడా ఆర్పజాలనేది. అంతటి ప్రేమ కలిగిన నా దేవుడని నీ హృదయంలో ఒక భయము కలగాలి, నీ హృదయములో ఆలోచన కలగాలి, నీ హృదయము తెప్పరిల్లాలి. నువ్వు పాపము చేయకూడనట్లు దేవుడు ఆయన ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోనికి దిగి వచ్చింటున్నాడు. అలాగే ఆయన మన మధ్యలోనికి కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా తను తాను తగ్గించుకుని రిక్తునిగా మన మధ్యలోనికి వచ్చింటాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడంటే మనకు భయం కలగాలి. వాక్యం వినుచున్నప్పుడు సెల్ చూసుకోవడమో, లేకుంటే పక్కన వాళ్ళతో మాట్లాడడమో, నీ సొంత ఆలోచనలు ఇక్కడ చేయకూడదు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నటువంటిది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయము కలగాలి నీకు. ఇది ఆయన సన్నిధి, ఆయన వసించు స్థలము, ఆయన వసించే స్థలములో నేనున్నాను అన్నటువంటి ఆలోచనను కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన దేవుడు వేంచేసాను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపించగా యెహోవా మోషేతో ఇట్లనని, ఇశ్రాయేలులతో ఇలాగూ చెప్పుమనెను, ఆకాశము నుండి మీతో మాట్లాడుతుని మీరు గ్రహించితిరి. మీరు నన్ను బాగా గమనించండి, మనము వినవలసినటువంటి, గ్రహించవలసినటువంటి మాటలు మనం చూసినట్టు, మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలైనను బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు. ఆయన ఇస్తున్నటువంటి స్వయంగా దేవుడే మోషేతో మాట్లాడి ఆ ప్రజలకు చెప్పు. ఆ ప్రజలను నేను ఎందుకోసం నేను ఆకాశం నుండి మాట్లాడుచున్నానని వారు వింటున్నారు, వారు గ్రహించుతున్నారు. ఇప్పుడు వారికి చెప్పు, మోషే మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు సుమి. కింద వచనంలో మనం చూసినట్లయితే, అయితే ఆయన చెప్పుచున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, మంటి బలిపీఠమును నా కొరకు చేసి హల్లెలూయా, మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద
నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆఖరిలో ఈ వచనంలో చెప్పబడిన మాటను మనము ధ్యానించుతున్నాం. ఈరోజు మనం గమనించినట్లయితే చూడండి, దేవుడు స్వయాన మోషేతో తన ప్రజలకు చెప్పమని మాట, వెండివి కానీ బంగారు కానీ మీరు చేసుకొనకూడదు, వాటిని సాగిలపడకూడదు. పై వచనంలో మనం చూసాం, అన్నీ చాలా ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి అదేవిధంగా మరలా తిరిగి ఆయన మోషే చెప్పిన తర్వాత ఆయన బయలుపరచుచున్నటువంటి మాట, మంటి బలిపీఠములను అనే మాట మనం చూస్తుంటున్నాం. ఎలాంటిది అంట? మంటి బలిపీఠములు నువ్వేం చేయాలి? నా కొరకు చేసి అర్పించవలసినట్టు దాని మీద దహన బలులు అయితేనేమి, తర్వాత గొర్రెలను, తర్వాత సమాధాన బలులు అయితేనేమి, తర్వాత మరి నాకు జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలము నీ యొద్దకు వచ్చి సమాధాన బలులు, తర్వాత దహన బలులు. ఈ బలుల గురించి మనం ధ్యానించట్లేదు, కానీ బలిపీఠముని గురించి మనము ధ్యానించుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనము గ్రహించవలసిన మాట ఏంటంటే, దేవుడు నీ కొరకు మన మధ్యలోనికి దీవించడానికి నీవు ఎక్కడైతే ఏ స్థలంలో ఉన్నావో నీ యొద్దకు వచ్చి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఈ మాట నమ్ముతున్నామా? నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడని ఆనాడు చెప్పాడు కదా, ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో చెప్పాడు కదా. నేను కూడా మరి ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఎవరో కాదు కదా, అబ్రహాము సంతానమే కదా. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము అది నాకు కూడా వర్తిస్తుంది కదా. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడినది. అబ్రహాము మరి ఎలాగైతే దేవుని నమ్మాడో నేను కూడా నమ్మాను, నేను ఆయన బిడ్డను. ఆయన ఈ మాట అబ్రహాం సంతానంతో చెప్పినాడు. ఈరోజు నాకు కూడా ఆ మాట చెప్పబడింది. నేను ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అని నా మధ్యలోనికి వచ్చి మా అందరి మధ్యలోనికి వచ్చి నన్ను ఆశీర్వదిస్తాడు. నా ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి స్వయాన దేవుడు చెప్పుచున్న మాట. ఆయన మన మధ్యలోనికి వచ్చి నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. అయితే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు చేయవలసినటువంటిది మరి మనం గమనించినట్లయితే ఏం చేయాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఏం చేస్తే ఆశీర్వదించబడతాం, ఏం చేస్తే మనం దీవించబడతాం. దేవుని ఆశీర్వాదము లేకపోతే సమస్తమును వ్యర్థమే. దేవుని ఆశీర్వాదము మరి అన్నీ ఉన్నప్పటికీ దేవుని అనుగ్రహము లేకపోతే నువ్వు కనీసం భోజనము కూడా చేయలేవు. దేవుని ఆశీర్వాదం ఉంటే ఆస్తులు అంతస్తులు నీకు ఉండవచ్చు, నీకు మంచి ఆలోచనలు కలిగి ఉండవచ్చు, జ్ఞానము కలిగి ఉండవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో నేనే జ్ఞానవంతుడు అని నువ్వు అనుకుని నువ్వు ఉండవచ్చు. ఒకవేళ ప్రజల చేత కూడా నువ్వు అలా కొనియాడబడి ఉండొచ్చు. కానీ నీ జ్ఞానము దేవుడి యొక్క నీతిని నెరవేర్చలేదు. నీ జ్ఞానము ఆయన ఎదుట వెర్రితనమైనటువంటిది ఏంటున్నది. అది వెర్రి ఆయన దృష్టిలో. నీకున్నటువంటి జ్ఞానము గొప్పవాడినని, తెలివిగలదానని నువ్వు అనుకుంటున్నామో నీ తెలివి ఏ మాత్రము ఆయన ఎదుట పని చేయదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఆయన కృప లేనిదే, ఆయన చిత్తము లేనిదే, ఆయన నీ జీవితంలో లేకపోతే, ఆయన ఆశీర్వదించకపోతే సమస్తమును వ్యర్థమైంటున్నది. నువ్వన్నీ కలిగి ఉండొచ్చు, సమస్తమును కలిగి ఉండవచ్చు. ఈ లోకంలో ఉన్నటువంటి స్థితిగతులు నీకు బాగా ఉండవచ్చు, కానీ దేవుని ఆశీర్వాదం నీకుందా? ఆయన వచ్చి నిన్ను ఒకవేళ నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో, నీకున్నటువంటి స్థితిగతుల్లో, నీకున్నటువంటి జీవితంలో
నీకున్నటువంటి పరిస్థితులు అంతటిలో మరి నేను ఇంతవరకు ఆశీర్వదించబడలేకపోతున్నాను, నేను దీవించబడలేకపోతున్నాను. నీకు ఇచ్చినటువంటి సమస్తమును ఆశీర్వదించబడేది, నీకు ఇచ్చినటువంటిది నీ గంప పిండి పిసుకు తొట్టియు ఆశీర్వదించబడుతుందని సెలవిచ్చాడు కదా ఇశ్రాయేలు ప్రజలకు. నీకున్నటువంటి కలిగినట్టు కూడా నేను దీవిస్తానన్నాడు కదా. నువ్వు రాకపోకలేదు నిన్ను దీవిస్తానన్నాడు కదా. నా వ్యాపార స్థలమును దీవిస్తానన్నాడు, ఆశీర్వదిస్తాను. నేను ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాను? నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ప్రతి స్థలంలో, అంటే నువ్వు ఏ స్థలంలో ఉన్నా కూడా నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానన్న మాట నా జీవితంలో నేను చూడలేకపోతున్నాను, అనుభవించలేకపోతున్నాను. కారణం ఏంటి, ఎందుకు అని ఒక ప్రశ్న వేసుకుంటే, మొట్టమొదటి ఈ వచనంలో చెప్పడం, మంటి బలిపీఠమును నా కొరకు చేస్తున్నావా? మంటి బలిపీఠం అంటే భూమి మీద మంటి అంటే ఏంటి అర్థము? మంటి అంటే అర్థం ఏంటి? ఒకసారి మనం గమనించినట్లయితే మంటి అంటే ఏంటి? మన్ను. అంటే నువ్వేం చేయాలి? దేవునికి ఆలయమై నీవై ఉన్నావు. నీవే దేవుని ఆలయం, నీవే ఒక బలిపీఠం. నీవు కట్టుకోవాలి. మొదటగా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. నీ హృదయము దేవునికి దూరంగా ఉందేమో, నీ హృదయం ఆయనకు ఇచ్చేటువంటి బలిపీఠంగా లేదేమో. మొట్టమొదట నీవు ఒక బలిపీఠం కాల. అటు ఇటు తిరిగి అక్కడ ఇక్కడ పోయి పోనివన్నీ తలకై నిండా పెట్టుకొని అనేకమైనటువంటి అది బాగేమో ఇది బాగేమో, ఇట్లా చేస్తే బాగుంటుందేమో అట్లా చేస్తే బాగుంటుంది, ఏది లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒక్కటే నీకు ఉండాల్సినటువంటిది విశ్వాసం, నమ్మకం అన్నటువంటిది చాలా అవసరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక బలిపీఠం నువ్వు కట్టుకోవాలి. అంటే నువ్వు కట్టుకోవాలి. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే అబ్రహాము జీవితంలో మనం గమనించినట్లయితే జరిగినటువంటి సంఘటన చూడండి. అబ్రహాము కూడా బలిపీఠంని కట్టాడు. చూడండి, మరి ఆదికాండము 12వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ కట్టినటువంటి బలిపీఠం మనం చూద్దాం. తీయండి ఒకసారి. 12వ అధ్యాయం 8వ వచనం తీసుకున్నట్లయితే 12వ అధ్యాయము 8వ వచనం. కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పులనున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి ప్రార్థన చేసెను. హల్లెలూయా. అబ్రహాము ఏం చేశాడట? 12వ అధ్యాయంలోనే అబ్రహాం ఎంటర్ అవుతున్నాడు. 12వ అధ్యాయంలోనే దేవుడు పిలిచాడు. 12వ అధ్యాయం మొదటిలోనే ఆయన పిలుపును అందుకొని చూడనటువంటి ప్రాంతానికి, తెలియనటువంటి దేవుడు పిలువగా నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. నేను పంపించు దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. ఏనాడు చూడనటువంటి దేశం అది. అబ్రహాం చూడలేదు. తెలియని దేశం అది. తెలియని దేశము. అబ్రహాం ఏనాడు ఎరగని దేశం అది. నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పిన ఆ మాటకు విధేయుడై ఏం చేశాడు? బయలుదేరాడు. మూటముళ్ళు సర్దుకొని వెళ్ళాడు. అక్కడ చెప్పిన మాట ఏంటి తెలుసా? నిన్ను గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉంటావు, నువ్వు ఆశీర్వాదముగా నుందువు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఆశీర్వాదముగా ఉండాలంటే అబ్రహాము దేవుని నమ్మి ఉంటున్నాడు, ఆయన మాటకు లోబడి ఉంటున్నాడు, విధేయత చూపించుంటున్నాడు. తెలియనటువంటి ప్రాంతము, తెలియని దేవుడు మాట చెప్పగా విధేయుడైంటున్నాడు. ఈరోజు నీవు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే, నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానంటే అయిపోదు. నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని మాటకు నువ్వు లోబడాలి, విధేయత చూపించాలి. అబ్రహాం చూపించాడు. అలాగే ఆయన ప్రయాణం చేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత అన్ని దేవుడు పంపించినటువంటి
వాటన్నిటికీ పోయిన తర్వాత, అన్నీ చేసిన తర్వాత లాస్ట్కి ఏం చేస్తాడో తెలుసా? దేవుడు చెప్పిన మాట తన జీవితంలో నెరవేర్చబడేట్టు చూసి యెహోవాకి ఏం చేశాడట? యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు 7వ వచనంలో ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. నీకు ఈరోజు ఆయన ప్రత్యక్షత నువ్వు చూసావా? యేసుక్రీస్తు నీ కొరకే వచ్చింటున్నాడని, ఆయన నా నిమిత్తమే ఈ లోకానికి వచ్చింటున్నాడని, ఆయన నా నిమిత్తమే ఆ శిలువలో ప్రాణం పెట్టాడని, ఆయన నీ కొరకే బలి కాబడ్డాడని, ముళ్ళ కిరీటమును ధరించాడని, 3 మ్రేకుల మధ్య వేలాడదీయబడ్డాడని నువ్వు గ్రహిస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి నీ కొరకే, నీ నిమిత్తమే ఆ శిలువ మ్రాని మీద వేలాడదీయబడ్డాడని ఒక్కసారైనా ఆలోచన చేసావా? చూడండి, అబ్రహాము ఎప్పుడైతే ఆ విషయాన్ని గుర్తు చేసుకుని, ఎప్పుడైతే అబ్రహాము తనకు జరిగినటువంటి అబ్రహామునకు అబ్రహాము దేవుడిని ప్రత్యక్షతను చూశాడు. నీవు కూడా యేసుక్రీస్తు ప్రత్యక్షతను జ్ఞాపకం చేసుకో. ఆయన నా కోసమే వచ్చింటున్నాడని. కింద వచనంలో చూసినట్లయితే ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. ఈరోజు నీవు కూడా అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఈరోజు నీవు ఆశీర్వదించబడాలంటే మన మూల వాక్యం మనం ఏం చూసాము? మనము నీవు చేయాల్సినది ఏంటంటే, ఇప్పుడు మనం చేయవలసినటువంటిది ఏంటంటే, ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. నన్ను ఆశీర్వదించలేదే అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఆయన చేత ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేయాలి? యెహోవా నామమున ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామములో నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. అప్పుడు నీ యొద్దకు వస్తాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఆయన నామములో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. మొట్టమొదట నువ్వు బలిపీఠం కట్టుకోవాలి. నీవు బలిపీఠం కట్టాలి. నీ వ్యక్తిగత బలిపీఠము. మంటి చేత ఆయనకు ఒక బలిపీఠం కట్టాలి. అంటే నిన్ను నీవు సరి చేసుకోవాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. ఆయనకు నువ్వే ఒక బలిపీఠం కావాలి. నీవే, ఎవరో కాదు. రాళ్ళు అవసరం లేదు, కట్టెలు అవసరం లేదు, బలి పశువు వద్దు. నీవే విరిగి నలిగినటువంటి హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటి బలి. నువ్వు బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టము. ఆయన మాట వినాలి, ఆయన నామములో ప్రార్థన చేయాలి. నిన్ను నీవు ఆయనకు విరిగినటువంటి హృదయంతో, నలిగినటువంటి హృదయం ఆయనకు అప్పగించుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా అని కన్నీళ్లతో ఏడ్చినప్పుడు, హృదయము భగ్నమైనటువంటి స్థితిలో ఏమొచ్చింది, ఇంత ఏడుస్తుంది, ఎందుకు మౌనంగా రోధిస్తుంది అన్న? ఏమైంది? ఆమె తన్ను తాను బలిపీఠంగా అర్పించుకుంటున్నది, తన్ను తాను అప్పగించుకొనొచ్చున్నది. హన్న తనంతట తాను అప్పగించుకొని మౌనముగా రోధిస్తున్నది. మనోదుఃఖము గలదై. ఆ స్థితి నీకుందా? ఆ హృదయం నీకుందా? అర్పించుకుంటే, నువ్వు అర్పించుకొని ప్రార్థన చేసి ఆయన నామమున ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితాన్ని ఆశ్రదించడానికే ఇష్టపడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాటను మనం చూద్దాం. రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథం మనకు తెలిసినటువంటి భాగమే. అక్కడ మనం గమనించినటువంటి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించవచ్చు. 18వ అధ్యాయము 38వ వచనమును మనం గమనించినట్లయితే, అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలిని, చదవండి,
కందకమందున్నటువంటి నీళ్లను ఆరిపోచేసెను. ఇక్కడ మనం గమనించినట్లయితే, అక్కడ మనం చూసినట్లయితే దాని 32 వచనం చదవండి ఒకసారి. 32 కూడా చదువుకుందాం. ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టనంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి. ఇక్కడ ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టారు. ఈ బలిపీఠం కట్టేటప్పుడు ఎలా కట్టాడు? ఎవరు కడుతున్నారు ఇది? అందరూ ఎదురు తిరిగారు. ఒక్కడు కూడా అక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క సమయంలో జరుగుతున్న సంఘటన, అక్కడ ఎంతో ఈ రెండు గుంపుల మధ్య ఆ దహన బలిని దహించాలి. అన్య దేవతల ప్రవక్తలు అక్కడ ఉంటున్నారు 450 మంది. ఒక్కడై ఉన్నటువంటి మరి దేవుని ప్రవక్త, దేవునికి ఇష్టమైనటువంటి వాడు అక్కడ ఉంటున్నాడు. ఆయన ఎవరు చెప్పండి, చూడాలి. మనకు కన్ఫ్యూజ్. ఏలియానా ఎలీషానా? హల్లెలూయా. అంటే ఉన్నారా లేదా? దేవునికి మహిమ కలుగునుగా. ఎలీషా కాదు. ఎలీషానా? హల్లెలూయా. ఏలియా అక్కడ ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడు? జనులు నా యొద్దకు రండి అంటున్నాడు. మరి అక్కడ చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జరిగినటువంటి సంఘటనలో మనం చాలా బహుఘోరమైనటువంటి స్థితిని మనం చూస్తుంటున్నాం. ఏలియా అచ్చటి ఉన్నాడని ఆ చేయమని అక్కడ జరుగుతున్నటువంటి ఒకటి సంఘటన చూసినట్లయితే, అక్కడ ఉన్నటువంటి వారు ఒక్కరు కూడా ఆయన దగ్గరికి రాలేదని మనము ఆ మాటల్లో మనం చూస్తుంటున్నాం. ఎంతో చాలా భయంకరమైన స్థితి. అవతల వాళ్ళు చూస్తే ఎంతోమంది ఉన్నారు. యువతులు ఏలియా దగ్గర ఒక్కరు కూడా నమ్మలేకపోయారు. ఎవరు కూడా ఏలియా దగ్గరికి రాలేకపోయారు. కానీ ఏలియాకు ఉన్నటువంటిది ఏంటి తెలుసా? కేవలం విశ్వాసం, నమ్మకముతో బలిపీఠం కడుతున్నాడు. అక్కడ విశ్వాసంతో కడుతున్నాడు. ఈ దహన బలిని దేవుడు దహించబోతున్నాడు. కందకమందున నీళ్లను పోశాడు, కట్టెలు పేర్చాడు. ఆ కట్టెల మీద 2 తునకలుగా ఎద్దును కోసి వధించి ఆ కట్టెల మీద దహన బలిని, కట్టెలను మరలా తిరిగి నీళ్లు పోశాడు. ఇంత చేస్తున్నటువంటి ఏలియాకు ఏ ధైర్యంతో చేస్తున్నాడు? ఏ ధైర్యంతో ఏలియాను బలిపీఠం కట్టాడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కేవలము ఆయన నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన నమ్మినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన నమ్మినటువంటి దేవుడు సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ఆయన నమ్మినటువంటి దేవుడు ఆయన ఉన్న చోటికి వచ్చి ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. అందుకోసమే ఏలి ఏం చేశాడంటే కేవలం విశ్వాసముతో బలిపీఠం కడుతున్నాడు. విశ్వాసముతో బలిపీఠము కట్టి ఏం చేశాడు తెలుసా? ఆయన వైపు చేతులెత్తాడు. ఆయన కన్నులు ఆకాశం వైపు చేతులెత్తాడు. ఆయన కన్నులు ఆయన సన్నిధిని మరి నిలబడినటువంటి నేను జీవము గల దేవుని సేవకుడును అనేటువంటి నమ్మకము ఏలియాకు ఉంది. కాబట్టి 32వ వచనంలో ఏం చూసామో అక్కడ ఆ బలిపీఠంను కడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. 38వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? అక్కడ అతడు ఏం చేశాడంట? ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్నటువంటి నీళ్లను ఆరిపోజేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతటి విశ్వాసముతో బలిపీఠం కట్టాడు. ఆ విశ్వాసంతో కట్టినటువంటి ఆ యొక్క బలిపీఠము మీద పుంచినటువంటి దహన బలిని దేవుని చేత ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బలిని దహించి వేసినట్లుగా
మనం చూస్తుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అంటున్నాడు తెలుసా, ఏమంటున్నాడు తెలుసా? 21 ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, నాలుగు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలుదేవుడైతే వానిని అనుసరించుడి ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట నేను పలకపోయిరే. ఎవరు కూడా ఏలికి సపోర్ట్ చేయలేదు. తన వాళ్ళు ఉంటున్నారు, తన ప్రజలు ఉంటున్నారు, ఒక్కరు కూడా పలకలేదు. ఏలియా కేవలం విశ్వాసం. ఈరోజు లేరు నా కుటుంబీకులు నాకు సపోర్ట్ చేయట్లేదు, ఆ మాట వినట్లేదు, నేను ప్రార్థన చేస్తాను కూడా నాకు సహాయం చేయట్లేదు, నాకు సపోర్ట్గా నిలవలేదు. నా తోడికోడళ్ళు కానీ, నా కుమార్తెలు కానీ, నా బిడ్డలు కానీ, నా కుమారులు, నా భర్త నాతో ఏకీవించి ప్రార్థన చేయట్లేదు అని నువ్వు కలవరంతో ఉన్నావా? ఈరోజు నాకు సపోర్ట్ లేదని చెప్పేసి నువ్వు బాధపడి నలిగిపోతున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. వారు ఎవరు పలకకపోవచ్చు, ఎవరు నీకు సపోర్ట్గా నిలబడకపోవచ్చు, ఎవరు నీతో కూడా రాకపోవచ్చు, కానీ నీ విశ్వాసముతో బలిపీఠము కట్టినట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదం నువ్వు పొందుతావు. దేవుని మహిమ విశ్వాసము, ప్రార్థన అనే బలిపీఠమును నువ్వు కట్టుకో. అబ్రహాము దేవుడు జరిగించిన దానిని బట్టి అబ్రహాము బలిపీఠమును కట్టాడు. అలాగే ప్రార్థన చేశాడు, కట్టి ప్రార్థన అనేటువంటి బలిపీఠమును కట్టాడు. ఇక్కడ ఏలియా చూస్తే విశ్వాసం అనే బలిపీఠమును కట్టాడు. విశ్వాసముతో కట్టబడినటువంటి ఆ బలిపీఠంతో దేవుని కార్యమును ఏలియా అక్కడున్న జనాంగం చూస్తున్నారు. తన ప్రజలు, తన చుట్టూ ఉన్నవారు, దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని కార్యాలు ఎన్నో చూసినటువంటి వారు ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు, పలకలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలశంలో నీ స్థితి ఏమైంటున్నది? నీ స్థితిగతులు ఎలా ఉంటున్నాయి? నేను ఒంటరిగా ఉన్నాను, నా జీవితంలో ఎవరు సపోర్ట్ లేదు, నా ప్రార్థన ఎవరు వినటలేదు, నా భర్త నా మాట వినటలేదు, నా భార్య నా మాట వినటలేదు, ఇక నేనేం చేస్తును అని చెప్పేసి అవిశ్వాసముతో నీవు ఉండవద్దు. అవిశ్వాసం నీ జీవితంలోనికి రానియద్దు. అలసిపోయించున్నావేమో, సొమ్మశీలిన స్థితిలోనే ఉన్నావేమో, చేసిన ప్రార్థన ఇంకా నాకు జవాబు రాలేదు అన్నటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, వ్యాపారాలు జరగక అందరికీ నీవు మాట్లాడితే అందరూ అపార్థం చేసుకునే స్థితిలో నీవు ఉంటున్నావేమో, ఎవరు నీకు సపోర్ట్ చేయలేదు అనుకుంటున్నావా? నువ్వు ఒంటరి వాడివై ఉన్నావు. ఒంటరి దానివైనా పర్వాలేదు, నువ్వు బలిపీఠం కట్టు, ప్రార్థన చేయి, ఆకాశం వైపు కనులెత్తు, ఆకాశం వైపు నీ చేతులను చాచు. దేవుని చేత ఆకాశం నుండి ఎలాగైతే అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని అక్కడ ఉన్నటువంటి కందకమున్నటువంటి నీళ్లను ఆరిపోజేసించినదో, అలాగే నీలో ఉన్నటువంటి నీ స్థితిగతులను మార్చే దేవుడు ఆయన, నీ పరిస్థితులను దహించి వేసేటువంటి దేవుడు ఆయన, నీకున్నటువంటి వ్యతిరేకమైనటువంటి శక్తులను నిర్మూలన చేసేటువంటి దేవుడు ఆయన, నీకున్నటువంటి కరువును, కాటకములను, సమస్త బలహీనతలను, రోగ రుగ్మతలు అన్నిటినీ దహించి వేసేటువంటి దేవుడు ఆయన. దహించు అగ్ని అంటున్నాడు. నువ్వు కట్టబడినటువంటి, నీవు విశ్వాసంతో కట్టినటువంటి ఆ బలిపీఠము నిన్ను కాపాడడానికి, ఆయన నీతో మాట్లాడడానికి, ఆయన నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవే మన జీవితంలో ఉండవలసినది ఏంటంటే విశ్వాసం అనే బలిపీఠమును కట్టడం ఆలస్యం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రి కాలంలో ప్రభు నీతో మాట్లాడించినటువంటి మాట ఏంటంటే, నీ విశ్వాసంతో నువ్వు కట్టినట్లయితే నువ్వు కార్యం చూస్తావు. ఆయన మన దగ్గరకు వచ్చి, ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకొక విషయాన్ని చూద్దాం. మనకు తెలిసినటువంటి భాగము, మనకు తెలిసినటువంటి వ్యక్తి, మనిషిని చూడవచ్చు. మనిషి రాజు. మనిషి తన చేతిలోనికి రాజ్యం పోయినప్పుడు కేవలం 12 సంవత్సరాలు వాడు.
అసలు ఎవరి మనిషే అంటే ఇశ్రాయేలుకు రాజుగా నియమింపబడినటువంటి వాడు. మరి దేవుని దృష్టిలో దాదాపుగా ఇశ్రాయేలు ప్రజలు, దావీదు ఎంతకాలం పరిపాలించాడు? 40 సంవత్సరాలు. సౌలు ఎంతకాలం పరిపాలించాడు ఇశ్రాయేలు ప్రజలు? 40 సంవత్సరాలు. కానీ మనిషి ఎంతకాలం పరిపాలించాడు తెలుసా? మనం గమనించినట్లయితే తీయండి ఒకసారి 33వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము తీయండి ఒకసారి. మరి ఆ యొక్క మాటను చూసుకొని ఈ సందర్భానికి మనం చూద్దాం. దేవుడు మనం ఆశీర్వదించకపోవడానికి గల కారణాలు కొన్ని ఈ రాజులో మనం చూద్దాం. చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే ఎంతకాలం ఈయన మరి పరిపాలించాడు చూడండి. 55 సంవత్సరాలు అని మనం చూడవచ్చు. మనిషి ఏలడానికి రాజు అయినప్పుడు 12 సంవత్సరాలు, యెరూషలేములో 75 సంవత్సరాలు ఏలేను. మొదటి వచనంలో 33 మొదటి వచనంలో ఈయన ఎవరు అంటే దేవుని దృష్టికి ఇశ్రాయేలు ఎదుట ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్ని జనులను చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచినటువంటి వాడు. అసలు ఈ మనిషికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు కదా, దేవుని ప్రజ కదా. మరి ఈ యొక్క వ్యక్తి ఎవరేంటున్నారు చూడండి. ఇతడు 3వ వచనంలో ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలమును, అంటే ఎవరి కుమారుడు? హిజ్కియా. హిజ్కియా అంటేనే ఏం గుర్తు రావాలి? హిజ్కియా చేసిన ప్రార్థన గుర్తుకు రావాలి మనకి కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హిజ్కియా కుమారుడు మనిషే. మరి హిజ్కియా తర్వాత రాజుగా ప్రజల కొరకు నియమింపబడినటువంటి ఈ వ్యక్తి జరిగినట్టు చూడండి ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చి తెలుసా? పడగొట్టినటువంటి వాటిని దేవతలను ఆ యొక్క విగ్రహాలను మరలా తిరిగి కట్టించాడు. బయలుదేవతలకు బలిపీఠములను నిలిపి దేవతా సంబంధమును ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించుకొలిచాను. ఈ ఆకాశ నక్షత్రాలను పూజించాడంట. నక్షత్రాలను చూస్తారు కదా, ఇప్పుడు నక్షత్రాలను జాతకాలు చెప్తారు. అలాంటి వాటికి మనిషి పూజించినట్లుగా చూస్తున్నాం. మరియు నా నామ ఎన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చునో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠమును కట్టించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియు యెహోవా మందిరపు 2 ఆవరణంలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్చెను. ఎంత ఘోరమైన స్థితి చూడండి. తన తండ్రి మందిరానికి ఎక్కిపోవటం మనం చూస్తాము. మందిరంలో గాయకులను పెట్టినట్లుగా చూస్తున్నాము, ఆరాధన చేసినట్లుగా చూస్తున్నాము, దేవుని స్తుతించినట్లుగా చూస్తుంటున్నాము. అదే అతని కొడుకు కుమారుడు ఏం చేస్తున్నాడు? నక్షత్రాలు పూజ చేయడానికి బలిపీఠాలను కట్టాడు. జరిగినటువంటి సంఘటన మనం చూసినట్లయితే అక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇతని దేవునికి విరోధముగా ప్రవర్తించినట్లుగా చెడుతనం నడిచిన వాడిగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు మనము కూడా అంతే. మనిషి వలె చెడుతనంలో వస్తున్నట్లయితే, చెడ్డ కార్యాలు మన జీవితంలో ఉండినట్లే మన జీవితంలో ఆశీర్వాదం ఉండదు. ఇతడు రాజు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. మరణకరణమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఆయుష్కాలము దేవుడి చేత పొడిగింపబడినటువంటి రోజులు మనం చూసాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతడు ఎటువంటి కార్యాలు చేసా 6వ వచనంలో బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో నుండి తెంచి, అంటే ఇలా అగ్నిలో నుండి దాటిస్తారు కదా, చూసినారా? అగ్ని దాంట్ల మీద తన కుమారులు దాటించడంటే ఎంత ఘోరమైన స్థితి చూడండి. అదేవిధంగా ముహూర్తములను ముహూర్తాలు విచారిస్తారంట. మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తామంటే సేవకుని దగ్గరికి ఏమో అయ్యా నువ్వు ఎప్పుడు చెప్తే ఎప్పుడయ్యా పెళ్లి వివాహం అంటారు. ఇల్లు కట్టి ఇల్లు ఓపెనింగ్ రోజు నువ్వు ఎప్పుడు చెప్తే ఆల్రెడీ అన్నీ లోపల అన్నీ అయిపోయింటాయి. సేవకుడు వచ్చే లోపల పాలు పొంగిచ్చేసి ఇట్టారు మనోళ్ళు, తెలుసా? గుర్తుందా? స్థితులు చూసినామా? ఎవరైనా ఉన్నారా అట్లా? ముహూర్తాలు చూడడం. మనిషి కూడా అదే పాపం చేశాడు. ఈయనకు వచ్చినటువంటి సంగతి ఏం జరిగింది? ఇట్లా చేస్తుంటే తన జీవితంలో జరిగిన మంత్రములను చిల్లంగితనమును వాడుకు చేయు కర్ణపిశాచములతోనూ
సోదిగాండ్రతో నువ్వు సాంగత్యము చేయొచ్చు. సోది చెప్పే వాళ్ళను, మంత్రగత్తెలను ఆశ్రయించినట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా దృష్టికి బహుగా చెడు నడుచుచు ఆయనకు కోపము పుట్టించను. దేవునికి కోపము పుట్టించాడు తన ప్రవర్తన ద్వారా, తన క్రియల ద్వారా. ఇది ఇలాగుండగా దేవుడు వాక్యం మనము చూసాం. మొట్టమొదటిగా ఏం చూసాం మనము? నిర్గమకాండంలో ఏం చూసాము? నేను తప్ప వేరొక దేవుణ్ణి పూజింపకూడదు, సాగిలపడదు. తర్వాత మనం చదువుకున్నాం ఒక భాగాన్ని. తీయండి ఒకసారి, మరలా తిరిగి ముందుకు వెళ్దాం. ఏం చేస్తాను, ఏం చేయొద్దు అన్నాడు దేవుడు నిర్గమకాండంలో. చూడండి అక్కడ ఏం జరిగింది. పై వచనంలో మనం మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలను చేసుకొనకూడదు. మనిషి ఏం చేస్తున్నాడు? చేసుకున్నాడు. మరి ఏం జరిగింది అసలు? మనిషి జీవితంలో జరిగిన సంఘటన ఏంటి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ గమనించినట్లయితే మనం చదువుకున్న భాగంలో మనం తీసుకున్నటువంటి ఆ యొక్క భాగంలో మనం చూసినట్లయితే ఆయన మందిరపు 2 ఆవరణలో ఆకాశ నక్షత్ర సమూహమునకు ఎవరికి కట్టాలి బలిపీఠము? ఏ నామమును బలిపీఠం కట్టాలి? ఏ నామమును బలిపీఠమును కట్టి పూజించాలి? ఏ నామమును బలిపీఠమును కట్టి ప్రార్థన చేయాలి? దేవుని నామములోనే, యెహోవా నామములోనే, ఆయన నామములోనే. ఈరోజు మనం కూడా అంతే. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేన్ని అనుసరిస్తున్నావు? దేని కొరకు నువ్వు పరిగెడుతున్నావు? దేని నిమిత్తం బ్రతకాలనుకుంటున్నావు? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? సంపాదించడం కొరకు ఏ పన్నాగాలు, ఎటువంటి ఆలోచనలు చేస్తున్నావు? మార్గం తప్పి తిరుగుతున్నావేమో, దేవుని సన్నిధిలో నిలవలేకపోతున్నావేమో. దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం ఆ సమయంలో కూడా నీ ఆలోచనలు ఎక్కడున్నాయి? నీ స్థితి ఏమంటున్నది? ఆయన ఉన్న చోటు భయపడాలి అని మనం చెప్పాం. ఆయన ఉన్న చోటు భయము కలిగి ఉండుట కొరకు, పాపము చేయకుండా ఉండుట కొరకై ఆయన దిగి వచ్చింటున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో రావడానికి గల కారణం నీ పాపమును తీసివేసి మరలా పాపం చేయకుండానట్లు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆయన శిలువ రక్తము, ఆయనకు శరీరమునకు సాదృశ్యమైన రచ్చ. నువ్వు ఆయన మనము పాపము చేయకుండానట్లు ఆయన ఎందు భయము కలిగి ఉండుట కొరకు ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన దిగి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. భయం లేకపోతే ఎలా? మనిషికి భయం పోయింది. లేనిపోనివన్నీ తీసుకొని వచ్చాడు. మందిర ఆవరణంలోనికి నక్షత్రాలకు బలిపీఠాలు కట్టాడు. అందుకని ఇక్కడ చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇశ్రాయేలు గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామము నిత్యం ఉంచేదను అని దేవుడు సెలవిచ్చింటున్నాడు. దేవుడు సెలవిచ్చినటువంటి దేవుడు అంటే భయం లేకుండా పోయింది మనిషి రాజుకు. జరిగిన సంగతిని చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 33వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే అక్కడ జరుగుతున్న సంఘటన చూడండి. 10వ వచనం చూద్దాం. యెహోవా మనుష్యుకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గకపోయరే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ నడత సరైనది కాదు, నువ్వు చేస్తున్నటువంటి సరైనది కాదు అని చెప్పేసి దేవుడు వర్తమానం పంపాడు. అనేక దేవుని సేవకులు పంపించవచ్చు, ప్రజలు పంపించి ఉండవచ్చు, కానీ ఏమాత్రము చెవి యొగ్గలేదు, వారు వినలేదు, మనిషి వినలేదు. కాబట్టి యెహోవా అష్షూరు సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకుని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయి. కాబట్టి ఎందుకోసం? కాబట్టి అంటే ఏం జరిగింది అక్కడ? చాలా చేశాడు. నక్షత్రాలకు బలిపీఠాలు కట్టాడు, విగ్రహాలు నిలబెట్టాడు. దేవుడు అంటే భయపడలేదు. మంత్రాలను చెడుపు చేయవాలని, చిల్లంగితనం చేయవారిని, సోదిగాడిని ఇష్టానుసారముగా దేవుని ప్రజలను చెడిపోవడానికి కరకుడయ్యాడు. దేవుని ప్రజలు
చేయడానికి కారకుడయ్యాడు. రాజు తన జీవితంలో చేయకున్నటువంటి ఆ యొక్క దేవుని బిడ్డ అయి ఉండి, దేవుని చేత నియమింపబడినటువంటి, దేవుని ప్రజల కొరకు రాజుగా నియమింపబడినటువంటి మనిషి చేసినటువంటి దానికి, కాబట్టి ఇంత చేస్తున్నా చెప్పకపోవడం వల్ల, వినకపోవడం వల్ల, కాబట్టి ఏం జరిగింది? యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతి లేపాడు. నువ్వు పో. ఎవరు లేపారు? ఎవరు లేపారు? దేవుడే మనుష్య మీదికి, అసుని మీదికి సైన్యాన్ని పంపించాడు. ఎవరు? మనిషికి ఏమర్థమైంది? నా రాజ్యం మీదకి వచ్చారు అనేటువంటిది మాత్రమే అర్థమైంది. వారితో యుద్ధం చేసి గెలిచాలా అనేది అర్థమైంది. పక్క రాజులు వచ్చినప్పుడు వారి చేత యుద్ధం చేయాలి. నేను యుద్ధం చేసి ఏం చేయాలి? గెలవాలి, అంతే ఆలోచన. ఇది దేవుని చేత జరిగిందని అనుకున్నాడా? అనుకోకుండా పోయొచ్చు, అనుకోండవచ్చు, అనుకోకపోయి ఉండవచ్చు, అనుకోలేదు. ఉదాహరణకు మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు అనేకములు. శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చాయి, నలుగుడు వచ్చింది, రోగాలు వచ్చాయి, తిరుగుబాట్లు. మన పిల్లలు మన మీద తిరుగుబడుతున్నారు. మన జీవితంలో శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి. ఏంటి నీ జీవితంలో జరుగుతున్నటువంటిది? నేను మనిషి మాదిరి నక్షత్రాలు పూజించలేదు, మంత్రగాల దగ్గరికి పోలేదు, నేను ఇంకోటి చేయలేదు, కానీ దేవుని మాటకు విధేయత చూపుతున్నావా? దేవుడు చెప్పిన ఆజ్ఞలు నువ్వు వింటున్నావా? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీకు ఈ శ్రమ రావడానికి చూడు, కింద వచ్చిన మనం చూసిన అతడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవాను బతిమాలుకొని, ఇప్పుడు వచ్చింది మనోనికి బుద్ధి. ఇప్పుడు ఏం చేశాడు? బ్రతిమాలుకున్నాడు. దేవా కనుకరించు, ఈ ప్రజల చేతుల నుంచి విడిపించు, ఈ అష్షూరు రాజు చేతుల నుంచి విడిపించు, వీరితో నేను చావడమేంది? వీరి మధ్యలో నుండి చావడం ఏంటి? నీవే కదా దేవుడు. ఇప్పుడు ఆకాశ నక్షత్రాలకు పూజ చేస్తున్నాడే, మంత్రాలు ఎక్కడ పోయినాయి?